హాయ్ బ్రోస్ అందరికీ వెల్కమ్ టు వనామి సీడ్ అప్. మన దగ్గర అయితే లాస్ట్ బ్యాచ్ సీడ్ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అయితే వేయడానికి ఇలా ట్యాంక్స్ అయితే క్లీన్ చేయించుకొని వాటర్ అయితే తోడుతున్నాం అనమాట. ఇప్పుడైతే మనం హ్యాచరీకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మన ఇంటి దగ్గర నుంచి. ఇంకా అలా అలా వెళ్తూ వెళ్తూ దారిలో అయితే మనకి బీచ్ కనపడింది. ఇంకా బీచ్ కనపడితే మాత్రం వెంటనే ఇంకా ఆగిపోతాం అనమాట. మనకి ఇంకా బీచ్ గాలి అలా పిలుస్తూ వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అయిన తర్వాత మళ్ళీ యాచరీకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా జస్ట్ ఇప్పుడే అయితే మనం యాచరీ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా యాచరీ లోపలికి అయితే వెళ్ళి సీడ్ అయితే శాంపుల్ అయితే వేయించుకున్నాము. శాంపుల్ అయితే సీడ్ చాలా బాగుంది, ఒకటే కటింగ్గా ఉంది, ఫుల్ రాయల్గా ఉంది, అసలు ఎయిర్వేషన్ అయితే లేదు. చూడగానే మనకైతే ఇంకా బాగా నచ్చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయింది. మన ముందు ఒకరికైతే ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకైతే పెడుతున్నారు. ఇప్పుడైతే మనకేనమాట ప్యాకింగ్ అయితే చేసేది. ఇంకా వీళ్ళైతే చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా స్పీడ్గా అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఒక 900 బ్యాగ్స్ అయితే ఒక 30 మినిట్స్లో అయితే చేస్తారు బ్రోస్ అయితే. చాలా స్పీడ్గా అయితే ఇంకా మనమైతే సీడ్ అయితే చాలా బాగుంటుందో ఇంకా బ్యాక్ టు బ్యాక్ 3 days అయితే ఇంకా ఇక్కడైతే ప్యాకింగ్ పెట్టుకున్నాం అనమాట. 3 days మీద అయితే మనం 2.5 million అయితే పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్ అయితే సీడ్ ఫస్ట్ డే అయితే మనం సీ ట్యాంక్స్కి అయితే తీసుకున్నాము. సెకండ్ డే అయితే ఇంకా చెరువులోకి అయితే వేసుకోవడానికి తెచ్చాం అనమాట. మళ్ళీ థర్డ్ డే కూడా సీ ట్యాంక్స్కి అయితే పెట్టుకున్నాము. ఇంకా చాలా అయితే బాగుంది సీడ్, ఫుల్ క్వాలిటీగా ఉండటంతో ఇంకా మొత్తం ఇక్కడైతే మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడైతే అయిపోయింది ప్యాకింగ్ అయితే. ఇంకా మార్నింగ్ వచ్చి మనం చెర్లో అయితే ఇలా సీడ్ అయితే వదిలేసుకుంటున్నాం అనమాట. ఓకే బ్రోస్, థ్యాంక్ యూ ఆల్ అండ్ డూ ఫాలో.